చాలామంది దేవుని చిత్తము అంటే మాకు చాలా ఇష్టమండి. మేము దేవుని చిత్తం చేయాలి అనుకుంటూ ఉన్నాము. కానీ మాకు దేవుని చిత్తం చేయడానికి మా జీవితంలో సమయం లేదు. లేదంటే నాకు ఇష్టమే కానీ నేను ఆ దేవుని చిత్తం ఎలా చేయాలో నాకు తెలీదు. మరి దేవుని చిత్తం ఏంటో నా పట్ల నాకు తెలీదండి అని ఎంతోమంది మరి చెప్తూ ఉంటారు. అయితే దేవుని వాక్యమే దేవుని చిత్తము అని ఈ యొక్క సత్యమును ఈరోజు నేను మీతో చెప్పడానికి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఎలాగ దేవుని వాక్యమే దేవుని చిత్తము అని మనం చూడవచ్చు అంటే దేవుడు అంటూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయంలో 13వ వచనంలో దేవుడు అంటూ ఉన్నాడు, మీరు నన్ను వెదకుదురేని, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయుదురేని, మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకొందును అని. దేవుణ్ణి మనం వెతికినప్పుడు దేవుని చిత్తం మనం తెలుసుకుంటాము. దేవుని యొక్క మరి హృదయ ఉద్దేశములు మనం తెలుసుకుంటాము. దేవుని యొక్క మాట వాక్కులోనే ఉంది. దేవుణ్ణి మనం వెతికినప్పుడు దేవుని చిత్తం మనం తెలుసుకుంటాము. దేవుని యొక్క మరి హృదయ ఉద్దేశములు మనం తెలుసుకుంటాము. దేవుని యొక్క మాట దేవుని యొక్క చిత్తము వేరు కాదు ప్రియులారా. అందుకే భక్తుడైన దావీదు అంటూ ఉన్నాడు, దేవా నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. దేవుని చిత్తము అంటే ద విల్ ఆఫ్ గాడ్, గాడ్స్ విల్ అని అర్థము. మరి గాడ్స్ విల్ అంటే గాడ్స్ ఇంటెన్షన్స్, గాడ్స్ డిజైర్ కూడా మనం ఎలా తెలుసుకుంటాము? దేవుని చిత్తము, దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశాలు మనం ఎలా తెలుసుకుంటాము అంటే మరి ఆయన మాటల ద్వారానే కదా. మరి ఆయన మాటలు ఆయన వాక్యంలోనే అనుగ్రహించి ఉన్నాడు.